ఎందుకని కసి నచ్చింది, ఆ కసి ఉంది చూస్తావా? అటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు కూర్చోండి, మధ్యలో నేను కూర్చుంటా. చెప్పండి మేడం, ఎక్కడ ఉన్నారు? కలికి మూవీ వెళ్దాం నా స్టేషన్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. ఎక్కడికి వెళ్తున్నారు? కలికి మూవీనా? అవును మ్యామ్. నన్ను కూడా తీసుకెళ్ళమండి మ్యామ్. మేము ఇద్దరు ఉన్నాము. మీ ఇద్దరు ఉంటే నాకేమవుతుందండి? అటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు కూర్చోండి, మధ్యలో నేను కూర్చుంటా. అటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు కూర్చోండి, మధ్యలో నేను కూర్చుంటా. ఇలా రండి, కొంచెం మీతో పని ఉంది. కాదండి, అబ్బా కలికి మూవీ ఒక్క తూరి కూడా నేను చూడలేదండి. నువ్వు వస్తే మళ్ళీ అవుతుంది, ఆమెకి ఏం సమాధానం చెప్పలేను. ఆమెకి ఏం సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి ఏడు అక్కడికి వెళ్ళి ఏడుస్తారో లేకపోతే ఆగ్ చేసుకుంటారో లేకపోతే చెప్పుకుంటారో చెప్పుకోండి అబ్బా. కానీ నేను వస్తాను అబ్బా కలికి మూవీకి ప్లీజ్. సిటీలో ఒకళ్ళు మీటింగ్ చేయడం అంత మాత్రం మేడం. మీతో ఈ సిటీ అని ఎవరు చెప్పారు? పక్క పల్లెటూరు లేకపోతే హాస్పిటల్ కడుతున్నారు ఇక్కడ అంతే. ప్యాకెట్ మనీ ఉండాలి కదా, ఇద్దరు మెంటింగ్ చేయాలంటే ప్యాకెట్ మనీ ఉండాలి కదా. నీ మెంటింగ్ ఎవరికి కావాలయ్యా? ఆల్రెడీ లైన్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. కట్టేసిన మేడం ప్లీజ్ మేడం ఆల్రెడీ మ్యారేజ్ మేడం నెక్స్ట్ వీక్. అయితే అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ యాంగిల్లో చూసినా కూడా నాకెందుకు అంకుల్ లాగా కనిపిస్తున్నావు, నీకు పెళ్లి కాలేదా? ఏ యాంగిల్లో చూసినా కూడా నాకెందుకు అంకుల్ లాగా కనిపిస్తున్నావు, నీకు పెళ్లి కాలేదా? అలా హ్యాండ్సమ్ గా మా లవర్ నన్ను ఇష్టపడింది మేడం. మీరు నన్ను అట్టయితే మేడం. సరే మీ లవర్ ని ఇష్టపడింది నీకు కాదనలేదు. కలికి మూవీకి నేను వస్తానబ్బా. అసలుకి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్ అబ్బా. ర్యాకింగ్ ఏమైనా చేస్తున్నారు మేడం మీరు? మీ ఇద్దరిని ఎడగొట్టాలండి మీరు. యాడా మరి నువ్వు ఒక ఆతులో ఒక సుందరి, నువ్వు ఒక ఆతులో ఒక హీరోయిన్. మాట్లాడుతుంది నేను ఫీల్ నా మోటివ్ని వెళ్తుంటే మీరు అవి ఇలా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా నా పాటికి వెళ్తుంటే మీరు ఆపారు కదా మేడం. నేను ఆపుతానబ్బా, బరాబర్ ఆపుతా. నచ్చిందని మేము ఆపారు మేడం. నీలో ఏముందని కసి నచ్చింది, ఆ కసి ఉంది చూస్తావా? ఆల్రెడీ నాకు కసిగానే ఉంది మేడం ఇక్కడ. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. ఆ కసి వేరు, నేను మాట్లాడే కసి వేరు. ఎప్పుడు చూసేది తిని ఇప్పుడు రోజు బిర్యానీ పెడతారబ్బా. నాకు ఇంతతో చాలు మేడం. అదే నేను చెప్పేది విను, రోజు బిర్యానీ పెడతారబ్బా. తినంగా నేను ఎవరైనా మూవీకి వెళ్తే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళతో పాటు మూవీకి వెళ్తా ఉంటారండి. డైలీ ఇదే పని అండి. నాకు డైలీ మూవీ చూడడమే నా హోడ్స్ అండి. అయ్యి మూవీలో అబ్బాయి విజిలేస్తారు చూసావా? మీరు జంటలను ఎడగొడతా ఉంటారు మేడం. జంటలను ఎడగొడతా ఉంటారు అంటే మూవీకి అంటే లవర్స్ వెళ్తారు కదా ఎక్కువగా. ఫ్యామిలీస్ అంటే సండే రోజు వెళ్తారు. అది లవర్స్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తా ఉంటారు. అంటే పార్క్ లో కూడా మీరే కనిపిస్తారండి? లేదు అండి, నాకు నచ్చింది ఒకే ఒకటండి, లవ్ అంటే నాకు అసలుకే నచ్చదు. ఏమిటండి మీరు మాట్లాడేది? లవ్ అంటే మ్యారేజ్ చేసుకోండి, అప్పుడు మీ హస్బెండ్ మీరు ఇద్దరు చక్కగా. నాకు నచ్చట్లేదండి, ఎవరిని గెలికినా కూడా నాకు లవర్ ఉన్నారు. మేడం మామూలుగా హస్బెండ్ ని పెళ్లి చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాక లవ్ చేయండి, అప్పుడు లవ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది మీకు. అప్పుడు కలికి మూవీ కాదు, ఏ మూవీ కానీ లవర్స్ మీటింగ్ కానీ వెళ్ళొచ్చు. నాకు వద్దండి. మరి మాలాంటి వాళ్ళతో ఎందుకు మేడం ఇలా లవర్స్ తో ఆడుకుంటారు మీరు మేడం? లవర్స్ తో నేను ఆడుకోలేదండి, ఎన్ని జన్మలు ఎత్తినా ఆడదే పుట్టాలండి, అది అందంగా పుట్టాలండి. 2 years అయింది మేడం దొరికి. నీకు దొరికిందిలేండి 40,000 రూపాయలు శాలరీ మేడం. మనిషి కింద కాదు కానీ జోబులో పెట్టుకోలే, బరాబర్ చెప్తున్నా, జోబులో పెట్టుకో. ఓకే మేడం, సరేనా? నేను చెప్పేది కూడా వినాలి కదా. ఎన్ని జన్మలైనా కూడా నేను ఆడదానే పుడతా, అందంగానే పుడతా. నీలాంటి లవర్స్ నీ టుండోల్ని టీవీడి తీస్తా. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏంటిది వీకెన్సీనా లేకపోతే ఏజే లేదా నీకు? మీరు ఏదన్నా అనుకోండి, నాకు అది లేకపోయినా అనుకోండి. అదే అమ్మ ఈయనేంది రెడ్ హ్యాండెడ్ గా చెప్తున్నాడు. అలా గురువు గారు, నేను అలాంటి దాన్ని కాదు, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? అది లేదు ఏంటి అసలు? నాకు వినడానికి సిగ్గు అవుతుంది తెలుసా. మరి ఓపెనింగ్ గానే మాట్లాడతా మేడం. ఏం ఓపెనింగ్ మాట్లాడుతున్నారు మీరు? నాకు అసలు వద్దు. మరి నేను వద్దపోతే ఏమి నాకడానికి ఇక్కడ నిలబడ్డా పోవచ్చు కదా.
అంటే నాకు చెప్పి వెళ్ళాలా నువ్వు వెళ్ళేది? మీరు పిలిచారు కదా మేడం, అంటే ఎవరు పిలుస్తారు? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా నేను. అమ్మో నువ్వు నీ రెస్పెక్ట్ నాకు అసలుకే వద్దు. సారీ మేడం. సరే థ్యాంక్ యూ. సరే థ్యాంక్ యూ. నెంబర్ చెప్తారు మేడం? ఎందుకు? ఏదైనా ఎప్పుడైనా టైం పాస్. నీ నెంబర్ చెప్పు, నేనే కొట్టుకుంటా. చెప్పు. వద్దు మేడం, మీరు చెప్పండి మేడం, నేను చేస్తా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు, మళ్ళీ ఎవరో లిఫ్ట్ చేసింది అనుకో. పతివరద అంట తాడ్ రోడ్ అయితేనంట నడిచేట లవ్ చేసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటున్నా, నీ ఇప్పుడు దాకా సంసారలాగా మాట్లాడావు. ఇప్పుడు నాకు నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేస్తా. తెల్లాకులు మాట్లాడతా. మాట్లాడతానని చెప్పట్లేదండి, మీరు అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఉన్న అవకాశం ఉంటే ఫోన్ చేస్తా. నేను నిన్ను ఇష్టపడుతున్నా. అరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు నువ్వు కాపలు ఉండాల్సి వస్తుంది రా. నిజం చెప్తున్నాను. పర్లేదు మేడం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్నా లవ్ చేసుకోవాలన్నా నాకు నువ్వు కాపలు ఉండాల్సి వస్తుంది. అది అండర్స్టాండింగ్ అయితే మేడం, అండర్స్టాండింగ్ అయితే వద్దండి. నాకు లవ్ ఏమండి నన్ను లవ్ చేస్తున్నాడంట చెప్పేసి నేను చేస్తాను. అంటే నలుగురులో కాక 4 గోడల మధ్యలో నువ్వు లవ్ చేయాలని చెప్పి చూస్తున్నావా? మోసం కదా ఏంటి అంటే ఎవరు లేరు కదా, అందుకనే మీరు నేను అందరిని పిలుస్తా, కాపాడండి ఇక్కడ మీరు ఎవరు పిలిచినా కూడా ఎవరు లేదు మేడం. ఇక్కడ ఓన్లీ అపార్ట్మెంట్స్. అంటే నేను ఇజిలేస్తే ఇప్పుడు ఎవరో ఒకరు వస్తారు. పిలవనా? ఇజిలేసినా ఎవరు వచ్చినా అది పోయే దారిని పోయి కుక్క కూడా రాదు మేడం. ఒకసారి చూడండి మీరు. ఎక్స్క్యూజ్ మీట్రా, ఎవరు లేరు మేడం. వస్తారు, ఇది నేను పిలుస్తా. టైం అంటే టైం మేడం, అందరూ ఇది అంటే నైట్ 1 గంట అయిందా మేడం? ఇక్కడ పిలుస్తా, దారిని పోయి ఉడతను పిలుస్తా. మేడం మీకు తలనొప్పి కాకపోతే నాకు ఎందుకు మేడం మీతో నాకు లవ్ చేస్తున్నా అన్నావు, ఇష్టమన్నావు. అసలు బాగా నెంబర్ అడిగినా, నెంబర్ ఏమన్నా ఉన్నావు, మరి దారిని పోయిన గెలుగుతున్నావు నువ్వు. గెలుగుతా ఎందుకు మేడం? అంటే నన్ను ఏం చేయాలని మీరు? నిన్ను ఏం చేయను అసలు. నాకేంది మేడం, నేను వెళ్తా కదా. నీ నెంబర్ పిలవకుండా ఉంటే నా పని నేను చేసుకుంటా కదా. ఫోన్ మాట్లాడుకున్నా కదా ప్రశాంతంగా. ఎవరు కూడా ఫోన్ కట్ చేసింది మేడం. అయిపోయిందా మాట్లాడడం? మేడం నీ నెంబర్ ఎవరు అడిగినారు? నేను అడిగినా నీ నెంబర్ ఇయ్యయ్యా చెయ్యయ్యా అని చెప్పి నీ నెంబర్ ఏమైనా అడిగినా? మరి కల్కి మూవీకి ఎందుకు వస్తారన్నారు మేడం మీరు? అంటే మూవీ అబ్బా, మూవీ అంటేనే అబ్బా రెస్పెక్ట్ అబ్బా. అవును మేడం, ఇది మూవీ ఇంట్రెస్ట్ అయితే మ్యారేజ్ చేసుకోండి, అంతగా ఇంట్రెస్ట్ ఉంటే. నువ్వు చెప్పవసరం లేదు. నన్ను పెళ్లి చేసుకో, లవ్ పెయింటింగ్ చేసుకో, కార్ ఎక్కువ, బైక్ ఎక్కువ, స్కూటీ ఎక్కువ, ఏం నాకు అవసరం లేదు. నాకు అసలు వద్దే వద్దు. నీకు ఉంటే అదే, అది ఉంటే అదేంటి, అదే అది ఉంటే అంటే మైండ్ ఉంటే, అది ఉంటే అంటే మైండ్ ఉంటే, అంటే నువ్వేదో అనుకోమాక నీకు మైండ్ ఉంటే దయచేసి లవ్ చేయండి, పెళ్లి చేసుకొని ఇట్లాంటి ఏదో సలహాలు ఇవ్వకు. పెళ్లి చేసుకున్నాడు ఎవడు ఇక్కడ బాగుపడినట్టు లేదు, లవ్ చేసిన వాళ్ళు ఎవ్వరు స్వేచ్ఛగా లేదు, సరేనా? అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ వేస్ట్ అంటావా నీ ఫీలింగ్? అంటే నువ్వు లవ్ చేస్తున్నావు, నా నెంబర్ అడుగుతున్నావు. ఏంద్రా స్వామి నువ్వు నాకు ఎక్కడ దొరికిన సంత, నీ కలిగి నాకు తలనొప్పి పుట్టి అందుకే నెంబర్ వేసుకొని వెళ్దాం అని చెప్పేసి. కలిగి మూవీకి వస్తానన్నావు, నచ్చానన్నావు. నేను చెప్పాను నువ్వు నాకు నచ్చావని. మరి నచ్చిందే మూవీకి ఎట్లా వస్తా ఉన్నావు నాతో? దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అన్నాన్ని ఇచ్చావు? అన్నంత పాటు కూడా తల తక్కువ ఇచ్చినావు నాకు. నువ్వు అందంగా ఉన్నావా? అంటే నాకు నేను అందగెత్తిన, మరి నీకు అనిపిస్తుందో లేదు నాకు తెలియదు కదా. సల్మాన్ ఖాన్ అనుకున్నా నేను, నా హీరో, నా పర్సనాలిటీ. ఏంటమ్మా నువ్వు సమంత్ ఖానా? నువ్వు ఆడవాళ్ళతో పోల్చుకుంటావేంటండి? మీరు సమంత్ ఖాన్ ఏంటండి? సల్మాన్ ఖాన్ మేడం. నువ్వు సల్మాన్ ఖాన్ కన్నా నువ్వు సమంత్ అన్నావు. నీకు ఒక తన్నునైనా వెళ్ళి ఆడవాళ్ళతో పోల్చుకుంటా. మేడం ఎవరు? నా నెంబర్ కావాలంటే 100 ఫోన్ చేసి ఫోన్ చేసి యాక్టర్ పూర్ణిమాకి ఇవ్వండి ఫోన్ అని చెప్పాను. అలా వచ్చేసి ఇలా ఇస్తారా నా నెంబరు. అట్లుంటది మనతోని. అంటే సేమ్ రిలేషన్ ఎవరు? పోలీస్ స్టేషన్ ఆడవాళ్ళు అడ్డా అది. అవునా? 100 కొట్టంగానే మగవాళ్ళని టింగ్ 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 అని తీసుకెళ్తారు. అంటే స్టేషన్ లో వేయాలని కోరుకోబడుతుంది. నీకు వద్దు, నీ కోరిక వద్దు, నీ కరువు వద్దు. అసలుకి నువ్వు సమంతతో పోల్చుకున్నావు అంటేనే అర్థమైపోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయినా స్వామి నేను వెళ్ళిపోతానైనా వాకింగ్కి, నువ్వు కూడా వెళ్ళిపో. ఓకే మేడం. ఈ మింటలో ఎవరు ప్రేమిస్తున్నారు కానీ అదైతే మాత్రం సంఖ నాకి పోతుంది.
హాయ్ అండి, దిస్ ఇస్ పూర్ణిమ పూరి 143 ఫ్రాంక్. సారీ, రియల్లీ సారీ, వీడియో చాలా లేట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టుబడేయండి.